పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 10వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ భాగంలో పేతురు, యోహాను ప్రభు నామంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యాజకులు, మందిరాధికారులు, సద్దుకయ్యులు వచ్చి వారిని అడ్డుకొన్నారు. ఇది సత్యం ప్రకటించినప్పుడు ఎదురయ్యే ప్రతిబంధకాలు గుర్తు చేస్తుంది. దేవుని కార్యం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిబంధకాలు సహజం, కానీ అవి మన విశ్వాసాన్ని తగ్గించకూడదు. వారు బంధింపబడినప్పటికీ దేవుని వాక్యం వినిన అనేకులు విశ్వసించారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. పరిస్థితులు కఠినంగా ఉన్నా దేవుని వాక్యం ఫలించకుండా ఉండదు. మనం ధైర్యంగా సత్యాన్ని పంచుకోవాలి. మరుసటి రోజు పెద్దలు, శాస్త్రులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు వారిని ప్రశ్నించారు. మీరు ఈ కార్యాన్ని ఏ అధికారంతో చేశారు? ఈ ప్రశ్న మన జీవితంలో కూడా వస్తుంది. మనం చేసే మంచి పనులకు మూలం ఏంటి? మన సమాధానం ఎల్లప్పుడూ దేవునికి మహిమకే ఉండాలి. అప్పుడు పేతురు పవిత్ర ఆత్మతో నిండిపోయి ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ శక్తిని తెలియచేస్తుంది. మనం మన శక్తితో కాదు, దేవుని ఆత్మ సహాయంతోనే నిజమైన సాక్ష్యాన్ని ఇవ్వగలం. పేతురు చెప్పినది స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు నామములోనే ఈ స్వస్థత జరిగింది. మన జీవితంలో జరిగే ప్రతి మంచి కార్యం దేవుని కృప వల్లనే జరుగుతుంది. మనం దానికి గర్వపడకుండా ఆయనను మహిమపరచాలి. మీరు సిలువ వేసిన యేసు దేవుడు లేపిన యేసు అని పేతురు ప్రకటించాడు. ఇది సువార్త యొక్క హృదయం. క్రీస్తు మరణం మరియు పునరుత్థానం ఇది మనకు ఆశను, రక్షణను ఇస్తుంది. రక్షణ మరెవరిలో లేదు అనే వాక్యం చాలా బలమైంది. ఇది యేసుక్రీస్తు యొక్క ఏకైకతను తెలియచేస్తుంది. ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నా నిజమైన రక్షణ యేసు ద్వారానే లభిస్తుంది. ఈ భాగం మనకు ధైర్యం, విశ్వాసం మరియు సాక్ష్యంగా జీవించాల్సిన బాధ్యత నేర్పుతుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసు నామాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఆయన మహిమను ప్రదర్శించే జీవితం గడపాలి. మరి ఈనాడు పునీత యోహాను గారి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్న ఆ యొక్క సువార్త పఠనంపై ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఈ భాగంలో యేసు తన శిష్యులకు తిరిగి ప్రత్యక్షమవుతాడు. ముఖ్యంగా వారు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిన సమయంలో ఇది మన బలహీనతల మధ్యలో కూడా ప్రభువు మనలను వెతుకుతూ వస్తాడని తెలియజేస్తుంది. మనం వెనక్కి వెళ్ళినా ఆయన ప్రేమ ముందుకు తీసుకువస్తుంది. శిష్యులు రాత్రంతా శ్రమపడ్డారు, కానీ ఏమీ పట్టలేకపోయారు. ఇది మన మనుష్య ప్రయత్నాల పరిస్థితిని చూపిస్తుంది. దేవుని దిశానిర్దేశం లేకుండా చేసిన శ్రమ ఫలితం లేకుండా పోవచ్చు. యేసు వలని కుడి వైపుకు వేయండి అని చెప్పినప్పుడు వారు విధేయత చూపించారు. ఈ చిన్న విధేయత పెద్ద ఆశీర్వాదానికి దారితీసింది. దేవుని మాట చిన్నదైనా దానిలో మహిమ ఉంటుంది. వారు భారీగా చేపలు పట్టినప్పుడు అది దేవుని యొక్క సమృద్ధిని సూచిస్తుంది. మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన మనకు మన ఊహలకు మించిన దీవెనలను ఇస్తాడు. యోహాను మొదట ఇతనే ప్రభువు అని గుర్తించాడు. ఇది ఆత్మీయ దృష్టి ఉన్న వారికి యేసును త్వరగా గుర్తించే శక్తి ఉంటుందని తెలియజేస్తుంది. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుని ఉనికి సులభంగా గ్రహించగలం.
పేతురు వెంటనే నీళ్ళలోకి దూకి యేసు వద్దకు పరిగెత్తాడు. ఇది ప్రేమ మరియు తపనను చూపిస్తుంది. మనం కూడా ప్రభుతో సంబంధాన్ని ప్రాధాన్యతను చూడాలి. యేసు వారికి ఆహారం సిద్ధం చేసి రండి భోజనం చెయ్యండి అని పిలిచాడు. ఇది ఆయన ప్రేమ మరియు జాగ్రత్తను సూచిస్తుంది. దేవుడు మన ఆత్మీయ అవసరాలతో పాటు భౌతిక అవసరాలను కూడా చూసుకుంటాడు. ఈ సంఘటనలో యేసు తన శిష్యులతో సన్నిహిత సంబంధాన్ని పునరుద్ధరించాడు. ఇది మనకు ఒక పాఠం. విఫలమైనప్పటికీ దేవుని దగ్గరకు తిరిగి రావచ్చు. ఆయన మనలను తిరిగి స్వీకరిస్తాడు, బలపరుస్తాడు మరియు క్రొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ 2 పట్టణాల మీద చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్ర వాక్యముల ద్వారా మాకు ఇచ్చిన ఆత్మీయ బోధనలకై నీకు కృతజ్ఞతలు. మా బలహీనతల్లోనూ నీవు మమ్మల్ని వెదకి మమ్మల్ని పునరుద్ధరించి నీ కృపకు నమస్కారం. ప్రభువా, మేము మా స్వంత శక్తిపై ఆధారపడకుండా నీ మాటపై పూర్తిగా విశ్వసించే హృదయాన్ని మాకు అనుగ్రహించు. ప్రభు అయిన యేసయ్య, నీవు చెప్పిన మాటకు విధేయులమై మా జీవితాల్లో నీ చిత్తమే నెరవేరినట్లు మమ్మల్ని నడిపించు. మా శ్రమలు నీ దీవెనలతో ఫలవంతమగునట్లు కృప చేయండి. నీ సమృద్ధి ఆశీర్వాదాలను స్వీకరించే విశ్వాసాన్ని, వినమ్రతను మాకు ప్రసాదించండి. పవిత్ర ఆత్మ మా హృదయాలను వెలిగించు. నీ స్వరాన్ని స్పష్టంగా వినే చెవులను, నిన్ను గుర్తించే ఆత్మీయ దృష్టిని మాకు ఇవ్వండి. యోహానులాగా నిన్ను త్వరగా గుర్తించగల జ్ఞానాన్ని, పేతురులాగా నీ వైపు పరిగెత్తే ప్రేమను మాలో నింపండి. ప్రభువా, మేము విఫలమైనప్పటికీ నీ దగ్గరకు తిరిగి రావడానికి ధైర్యాన్ని ఇవ్వండి. నీవు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మాతో సహవాసం చేయాలనుకునే దేవుడవు. మా జీవితం నీతో సన్నిహిత సంబంధంలో ఉండునట్లు దయచేయండి. ఈ రోజు నుండి మా ప్రతి ఆలోచన, మాట, కార్యం నీ ఇష్టమైనదిగా మారినట్లు మమ్మల్ని మార్చుము. మా జీవితం ద్వారా నీకు మహిమ కలుగునగాక. మా జీవితం ద్వారా నీ మహిమ ప్రకాశించినట్లు చేయము. ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను, మన యొక్క వ్యక్తిగత జీవితాలను బలపరచుదురుగాక. మనకున్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి దైవ జ్ఞానాన్ని దయచేయుదురుగాక. ఆ దైవ జ్ఞానం ద్వారా ప్రభువుని యోహాను గారు ఏ విధంగా గుర్తించారో మన అనుదిన జీవితంలో ఆయనను గుర్తించి అధికంగా ప్రేమించటానికి, సువార్త ప్రకటనకు మనలందరినీ ప్రభు ఎన్నుకొందురుగాక. సువార్త ప్రకటన సమయంలో దేవుడు మనతో ఉండి, మనతో మాట్లాడి, మన ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచుకోవటానికి సహాయపడుదురుగాక. అజ్ఞానాన్ని తీసివేసి